22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమన్నాడు. ఏమంటాడు? అబ్రహాముకున్న ఒక్కడైనా కుమారుడు. ఇదేనా ఒక్కడైనా కుమారుడేనా? ఇంకా కుమారుడు ఉన్నారా? నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకు. దేవుడు పేరు కూడా మెన్షన్ చేశాడు. తన ఒక్కడే ఉన్న కుమారుని అర్పించమని, నాకు దహన బలిగా అర్పించమని దేవుడు ఎవరిని కోరాడు? అబ్రహాము. అప్పటి వరకు అబ్రహాము దేవుణ్ణి వెంబడించడానికి గల కారణం మనం చూడగలిగితే, ఏమి లేక అబ్రహాం దేవుని వెంబడించాడు? మెసొపొతేమియా ప్రాంతంలో ఉన్నప్పుడు, సారా గొడ్రాలుగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని పిలవగా, నేను అనేక జనములకు తండ్రిగా చేస్తానని పిలవగా అబ్రహాము దాన్ని బట్టి దేవుణ్ణి వెంబడించాడు. అలాంటి అబ్రహాముని సుమారు 100 సంవత్సరాలకు ఎవరినిచ్చాడు? చాలా వెయిట్ చేసిన తర్వాత, చాలా నిరీక్షించిన తర్వాత అబ్రహాముకి దేవుడు ఒక బిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డను దేవుడిచ్చిన బిడ్డగా అబ్రహాము పెంచడం, ప్రేమించడం ప్రారంభించాడు. అదే కదా, నీవు ప్రేమించు ఇస్సాకు. 100 సంవత్సరాలకు బిడ్డనిచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుండి దేవుడు వెంబడిస్తున్నాడో మనకు తెలియదు, కానీ సుమారు 75 నుండి 100 సంవత్సరాల కంటే 25 సంవత్సరాల వరకు మనకు తెలుసు. అంతకుముందు ఎప్పటి నుండి దేవుడు వెంబడించడం అనేది మనకు తెలియదు. అయితే అంతకాలం నిరీక్షణ తర్వాత 100 సంవత్సరాలకి ఒక బిడ్డను దేవుడు ఇస్తే, ఆ బిడ్డని 117 సంవత్సరాలకి, అబ్రహాముకి 117 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఇప్పుడు పెరిగిపోద్ద బంధం పెరుగుతుంది కదా, పుట్టిన వెంటనే ఇచ్చేమంటే ఇప్పుడు బంధం పెరిగింది వారి మధ్య. అలాంటి బంధం పెంచుకున్న తర్వాత దేవుడు ఏం చేయమంటున్నాడు? ఇచ్చేయమంటాడు. అబ్రహాము విశ్వాసం అనేది ఎలాగ నిరూపితమైంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అబ్రహాము అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఎందుకు ఆ అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలాగవుతాడు అంటే, మనకన్నా గొప్ప విశ్వాసాన్ని ఆయన కనపరిచినప్పుడు కదా. మరి ఎలాంటి విశ్వాసాన్ని దేవుని ఎదుట కనపరిచాడు అన్నది ఈ సందర్భంగా మనం ఆలోచిస్తే, అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు అన్న విషయం మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు 117 సంవత్సరాల తర్వాత తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించుకున్నాడు. అయితే అలా అర్పించడానికి ఆయన సిద్ధపడ్డాడు కూడా. చూడండి 3వ వచనం నుండి, తెల్లవారినప్పుడు అంటే రాత్రి దేవుడు మాట్లాడాడు. నీ బిడ్డనేమని రాత్రి దేవుడు మాట్లాడాడు.
తడువు చేయకుండా అబ్రహాము తెల్లవారి లేచి ఏం చేశాడు? తన గాడిదకు గంత కట్టి తన పనివారులు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను ఇచ్చిన వాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎంతకు వచ్చేదని చెప్పి. రాత్రి మాట్లాడే దేవుడు తెల్లవారి సిద్ధపడిపోయా కదా. ఎలాంటి సిద్ధపడి అంటే తన కొడుకుని దహన బలిగా ఇవ్వడానికి కావలసిన కట్టెలు కూడా ఎవరు చీలుస్తున్నారు? ఎవరికో అప్పు చెప్పలేదు, ఎవరు చీలుస్తున్నారు? ఎలా ఉంటుంది బాధ? కుమారుని దహన బలిగా ఇచ్చి ఆ కట్టెలను ఆయన చీలుస్తున్నప్పుడు బాధ. ఇక్కడ అబ్రహాం విశ్వాసాన్ని మనం కనుక్కోవాలి. ఏంటంటే రాత్రి మాట్లాడగానే తెల్లవారి జామున ఆయన సిద్ధపడిపోయాడు దేవుడికి ఇవ్వడానికి. ఇప్పుడు సిద్ధపడిపోయిన తర్వాత ఎంత గ్యాప్ వచ్చింది? ఇస్సాకును బలి ఇవ్వడానికి ఆయన సిద్ధపడడానికి ఎంత గ్యాప్ వచ్చింది? 3 దినముల గ్యాప్ వచ్చింది. అదే రేఖలు ఉంది. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి. అంటే 3 దినముల ప్రయాణం పట్టింది అక్కడ ప్రాంతానికి వెళ్ళడానికి. అంటే 3 దినాలలో ఏమైనా మనస్సు ఏమైనా మారిందా? ఎన్ని ఆలోచనలు వస్తాయి? అప్పటికే ఒక్కడే సంతానంగా ఉన్నవాడు, ఇస్సాకుని బహుగా ప్రేమిస్తున్నవాడు, దేవుడు బలిగా కోరుతున్నప్పుడు ఇప్పుడు ఆ బలిగా ఇవ్వడానికి వెళ్తున్న మార్గంలో 3 రోజుల్లో ఎన్ని ఆలోచనలు వస్తాయి? ఆలోచనలు వచ్చిన చివరికి ఏదైతే తాను నిర్ణయించుకున్నాడో దానినే చేశాడు. రాత్రి చెప్పగా తెల్లవారి సిద్ధపడ్డాడు. తెల్లవారి సిద్ధపడిన వాడు 3 రోజుల తర్వాత కూడా అదే సిద్ధపాటుతో బిడ్డను బలి ఇవ్వడానికి ఇష్టం. అయితే ఇక్కడ ఏం చూస్తున్నాడు దేవుడు అబ్రహాం విషయంలో? ఏం చూస్తున్నాడు అని అంటే, 3వ నాడు అబ్రహాం అయిపోయిన తర్వాత అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్న ధనం. విశ్వాసం ఎక్కడ ప్రూవ్ అవుతుంది అన్నది విషయం చూడగలిగితే, బిడ్డను ఇవ్వడానికి సిద్ధపడిన ఆ సిద్ధపాట్లు కాదు, కానీ ఎక్కడ దేవుడు విశ్వాసాన్ని చూస్తున్నాడంటే, ఎక్కడ దేవుడికి భయపడే విషయంలో, దేవుడికి భయపడే విషయంలో. చూడండి, నీకు ఒక్కడైనా నీ కుమారుని నాకు ఇయ్య వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుతుంది. విశ్వాసం ఎక్కడ ప్రూవుతుందండి? దేవుడికి భయపడడంలోనే మన విశ్వాసం అనేది ప్రూవ్. మొదట అబ్రహాము ఎక్కడ భయపడ్డాడో తెలుసా? మొదట అబ్రహాము దేని విషయంలో భయపడ్డాడో తెలుసా? దేవుడు వెంబడించిన తర్వాత, అబ్రహాము దేవుని వెంబడించిన తర్వాత దేని గురించి భయపడ్డాడో ఒకసారి చూడగలిగితే, ఆదికాండము 15వ అధ్యాయము ప్రారంభంలో ఉన్న 2 వచనాలు మనం చదవగలిగితే దేనికి భయపడుతున్నాడో అక్కడ అర్థమవుతుంది. జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము నీ బహుమానము
అత్యధిక మోగునని చెప్పాను. ఏంటంటే ఇక్కడ అబ్రహాం ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు. ఎవరితో ఉంటుండగా? దేవునితో నడుస్తున్నప్పటికీ కూడా అబ్రహాము ఇంకా భయాన్ని కలిగి ఉన్నాడు. అది దేవుడు గుర్తించాడు. నేను నీకు కీడము, నా భయపడకము, నేను నీకు కీడము, నీ బహుమానం అత్యధికము అని చెప్పాను. ఎందుకంటే దేనికి భయపడుతున్నాడు అబ్రహాము? దేవుడు ఉంటున్నప్పటికీ కూడా దేనికి భయపడుతున్నాడు అబ్రహాము? నేను సంతానము లేకుండా చచ్చిపోతానేమో. దేనికి భయపడుతున్నాడు? నేను సంతానము లేకుండా చచ్చిపోతానేమో అన్న భయము అబ్రహాముని వెంటాడుతుంది. అందుకు ఏం చేశాడు చూడండి. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనే పోల్చునని దమస్కు ఎలియాజరు నా ఇంటి ఆస్తికర్త ఎవరు కదా. మరియు అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానం మిగిలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు ఉందని చెప్పాను. ఏ భయం పట్టుకుంది? వారసుడు లేకుండానే నేను ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతానేమో అన్న భయం అబ్రహాముని పట్టుకొని వెంటాడుతుంది. ఎప్పుడు? దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు కూడా. అంటే దేవుడి నుండి ఏది బలంగా కోరుకుంటున్నాడు? సంతానం కావాలనుకున్నాడు. అది దక్కనప్పుడు దేవుణ్ణి ఏం అనలేదు, కానీ ఏమంటాడు? ఇక నా పని వాళ్ళు ఒకరిని నేనేం చేస్తాను, నాకు వారసునిగా నియమించుకుంటాను అని అంటున్నాడు. ఏ భయం చేత? వారసుడు లేకుండా పోతానేమన్నాడు భయం చేత ఎవరిని నీ వారసుడిగా పెట్టుకుంటాను అనుకుంటున్నాడు? తన పనివాడిని వారసుడిగా పెట్టుకుంటాను అంటాడు. అంటే దేనికి భయపడ్డాడు? వారసుడు లేకుండా పోతాడేమని భయం. ఇప్పుడు ఇస్సాకును బలిమ్మన్నప్పుడు ఇప్పుడు దేనికి భయపడుతున్నాడు? వారసుడు లేకుండా పోతాడని భయపడుతున్నాడా? దేవునికి భయపడుతున్నాడా? చూడండి, మార్పు గమనించారా? మనందరం ఎంతవరకు భయపడతామనంటే దేవుడు వాగ్దానం ఇచ్చినంత వరకు, మన పట్ల నెరవేరినంత వరకు భయపడతాం. ఇచ్చిన తర్వాత కూడా మనం దేనికి భయపడాలంటే ఇచ్చిన దాన్ని బట్టి దేవుడికి భయపడకూడదు. దేవుడిని బట్టి ఆయన పట్ల భయపడాలి. ఇస్సాకు ఇచ్చిమన్నాడు, వారసులు లేడు కదండి. పనివాడిని వద్దన్నాడు. తర్వాత హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు పుట్టారు? ఇష్మాయిల్ పుట్టాడు. ఇష్మాయిల్ దీవించి ప్రభువు అని అన్నాడు. ఇష్మాయిల్ నీ సంతానం కాదు అన్నాడు. ఎలియాజరు సంతానం కాదు, ఇష్మాయిల్ సంతానం కాదు. తన తమ్ముడైన లోతు ఇప్పుడు పనివాడినే సంతానంగా చేసుకుంటాను అంటే సొంత అన్న కొడుకుని చేసుకోడా? సొంత అన్న కొడుకుని తన వారసుడిగా నిలబెట్టుకోడా? లోతుని వద్దన్నాడు, ఎలియాజర్ని వద్దన్నాడు, హాగర్ వల్ల పుట్టిన ఇష్మాయిల్ని వద్దన్నాడు. ఎవరిని బట్టి పుట్టినోడు నీ సంతానం అన్నాడు? సారాను బట్టి పుట్టిన వాడే నీ సంతానము. అది 100 ఏళ్ళప్పుడు అబ్రహాముకి లభించింది. ఎలాంటి పరిస్థితుల్లో లభించింది? ఎలాంటి పరిస్థితి? అన్ని బాగుండే అని పుట్టాడా? అన్ని బాగుండే పరిస్థితులన్నీ అనుకూలించి పుట్టినవాడా? లేదు. వాళ్ళు వృద్ధులు అయిపోయిన తర్వాత వృద్ధులకే ఇంకా పిల్లలు పుట్టరు అన్న పరిస్థితిలో దేవుడు అన్నాడు, మీ గర్భం నుండే వస్తారు. ఎవరికి ఇవి లేవు, అంచనాలు లేవు. అబ్రహాము క్షారాలకి అంచనాలు లేవు. ఎందుకంటే మేము వృద్ధులు అయిపోయాం, మాకు ఇక పుట్టరు. అటువంటి టైంలో ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చారు. అంటే అబ్రహాము విశ్వాసం ఎలా బలపడిందో అన్న విషయాన్ని చెప్తున్నాను. ప్రారంభంలో దేవుడు తనతో ఉన్నప్పటికీ కూడా ఏది లేదని భయం ఉంది, వెంటాడుతున్నాయని. వారసుడు లేడన్న భయం వెంటాడుతుంది. అందుకే ఎలియాజర్ను వారసుడు చేసుకుంటా అన్నాడు, తర్వాత ఇష్మాయిల్ను వారసుడిగా చేసుకుంటా అన్నాడు. కానీ వాళ్ళు ఎవరు నీకు సంతానము కాదు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకే నీ సంతానం. నువ్వు ఎప్పుడైతే హోప్స్ వదిలేసుకుంటావో, నువ్వు ఆశలు వదిలేసుకుంటావో, ఇక పుట్టను అన్న ఆశలు వదిలేసుకుంటావో, అప్పుడు నీకు బిడ్డనిస్తాను. అలా ఇచ్చిన వాడే ఇస్సాకు. అంటే ఇప్పుడు దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా ఇవ్వగలుగుతాడు? దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా వారసుని ఇవ్వగలుగుతాడు? నాకైతే ఎటువంటి ఏది లేదంటారు. నాకైతే ఏం లేదు.
దేవుడు వాగ్దానం నా పట్ల నెరవేరుతుంది అనడానికి నాకైతే ఆశలేమి లేవు. కానీ అటువంటి ఆశలు లేని ఆ టైంలో దేవుడు అబ్రహాముకి పిల్లలు ఇవ్వడాన్ని బట్టి అబ్రహాము దేవుడు ఎంత గొప్పవాడు అన్నది తెలుసు. మొదట దేవుడికి భయపడాలంటే దేవుడు ఏమై ఉన్నాడు అన్నది మనకి తెలియాలి. అప్పుడే ఆయనకి పూర్ణంగా మనము భయపడగలుగుతాం. అందుకని ఇప్పుడు వారసుడు ఇవ్వనగానే వారసుడు పోతాడు అన్న దిగి ఆయనకి లేదు. అబ్రహాంకి ఎవరు ఒకవేళ ఇవ్వకపోతే ఎవరు నన్ను విడిచి వెళ్ళిపోతారన్న దిగులుంది. దేవుడు విడిచి వెళ్ళిపోతాడు అన్న దిగులు ఆయనకుంది. అందుకనే ఎవరికి భయపడుతున్నాడు? వారసుడు లేకుండా పోతాడు అన్న భయం ఆయనకు లేదు. ఇప్పుడు ఎవరు భయపడుతున్నాడు? దేవుడికి భయపడుతున్నాడు. ఇప్పుడు విశ్వాసం అనేది ఎక్కడ పరీక్షింపబడుతుంది అన్న విషయం చూడగలిగితే, దేవునికి నువ్వు భయపడుతున్నావు, ఎంతగా నువ్వు దేవుడికి విధేయత చూపుతున్నావు అన్న దాని మీదే నీ విశ్వాసం అనేది ఆధారపడి ఉంది. దేవుడు పరీక్ష ఇస్సాకుని కూడా అది కాదు, నువ్వు దేవుని మాటకి లోబడుతున్నావా లేదా అన్నదే పాయింట్. కనుక అబ్రహాము దేవునికి భయపడుతున్నాడు. అలా దేవునికి భయపడి ఏం చేశాడు అన్నది చూడగలిగితే, ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము దేవుణ్ణి ఏమి నమ్మాడు? ఒకసారి చూడండి. దేవుణ్ణి ఏమి నమ్మాడు? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా ఆయన మృతుల్లో నుండి మరలా పొందారు. ఇప్పుడు దేని మీద నమ్మకం వచ్చింది ఆయనకి? దేని మీద? ఇప్పుడు వారసుని ఇచ్చిమన్నా వారసుడు లేకుండా పోతాడు అన్నది ఆయన ఆలోచన కాదు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఎలాంటి చేయగలుగుతాడైనా? మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఎంచిన వాడే తన ఏక కుమారుని ఇచ్చడానికి సిద్ధపడ్డాడు. చూడండి, ఇలాంటి వాడు విశ్వాసులకు తండ్రిగా, అంటే మనందరికీ తండ్రిగా మరి ఉండగలిగినప్పుడు మరి మనం ఎక్కడ ఉన్నాం ఆలోచించండి. మనం ఎక్కడ ఉన్నాం? మన పట్ల దేవుడు వాగ్దానం నెరవేర్చలే లేదా? మనం అడిగినవి మన పట్ల దేవుడు నెరవేర్చలే లేదా? చాలానే నెరవేర్చాడు. నెరవేర్చిన దాన్ని బట్టి దేవుణ్ణి ఒక అంచనా వేయాలి. నెరవేరిన తర్వాత మనం అలాంటి వాళ్ళు అంటే నెరవేరిన దాన్ని పట్టుకుంటాం, నెరవేర్చిన వాడిని విడిచిపెడతాం. ఎక్కడ ఉండాలి? ఇప్పుడు వాగ్దానాలు చేశాడని అబ్రహాం ఆనందించాడు, అది వేరే విషయం. ఎప్పుడు కూడా అబ్రహాం ఆనందించాడని చూడగలిగితే, ఎవరు నాతో ఉన్నాడు అని ఆనందించాడు? కొడుకు నాతో లేడని బాధపడట్లేదు, దేవుడు నాతో ఉన్నాడని ఆనందిస్తాడు. అది వాగ్దానాన్ని పొందుకునేటప్పుడే కాదు, వాగ్దానాన్ని వదులుకునేటప్పుడు కూడా అంతే గొప్ప విశ్వాసం దేవుని పట్ల మనకి మనం కనపరచాలి. అంటే మనకు దేవుడు గిఫ్ట్ ఇస్తాడని మన దేవుడు నమ్ముతాం కదా. గిఫ్ట్ వచ్చిన తర్వాత గిఫ్ట్ని బట్టి దేవుడు నమ్మడం కాదు. గిఫ్ట్ ఒకవేళ పోయినా తీసేసుకున్నా దేన్ని బట్టి విశ్వాసం కలిగి ఉండాలి? ఆ దేవుణ్ణి బట్టి విశ్వాసము కలిగి ఉండాలి, గిఫ్ట్ని బట్టి కాదు. దేవుడు నా బిడ్డను బతికించడన్నా దాన్ని బట్టి కాదు. దేవుడు అంత శక్తిమంతుడు అని నువ్వు గుర్తిరిగిన తర్వాత ఆ దేవుడు నాకు దూరం అవుతాడేమో భయంతో ఆయనకి లోబడి ఉండాలి. చూడు, భయం ఎలా మారిందో, అబ్రహాము భయం ఎలా మారిందో ఒక్కసారి చూడగలిగితే, మొదట దేవుడు ఉన్నా వారసుడు లేడన్న భయం పట్టుకుంది. వారసుడు వచ్చిన తర్వాత, వారసుని ఇచ్చిమన్న తర్వాత వారసుడు పోతాడన్న భయం ఆయనకి లేదు. ఎవరు నాతో ఉండకుండా పోతాడు?
ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఈరోజు వారసుని తీసుకోవచ్చు, మరలా ఇంకో వారసుని నాకు ఇవ్వచ్చు. ఎప్పుడు పొందుకున్నాను ఆ వారసుని? నాకైతే ఆశలు లేవు. నాకైతే ఆశలు లేని టైంలో దేవుడు నాకు వారసుని ఇచ్చాడు అన్నప్పుడు ఆయన ఎప్పుడైనా వారసుని ఇవ్వగలుగుతాడు. ఒకరిని తీసుకుని ఇంకోటి ఇవ్వగలుగుతాడు కదా. ఇప్పుడు ఇవ్వగలిగేవాడిని దూరం చేసుకుంటే ఇంకెవరు ఇవ్వగలుగుతారు నాకు? విశ్వాసం దేని మీద పెట్టుకోవాలంటే మీ గిఫ్ట్ మీద కాదు, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మీద కాదు. ఎవరి మీద పెట్టుకోవాలి? దేవుడు ఏదైనా ఇవ్వగలుగుతాడు అన్నది నీకు గుర్తెరిగితే ఆ దేవుడి మీద మన గురి పెట్టుకోవాలి. అది అబ్రహాము చూపించాడు. అబ్రహాములో మార్పును మనం గమనిస్తున్నాం. ఇలాంటి మార్పు ఎవరిలో రావాలి? మనలో రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా మార్పు వచ్చిన నాడు మనం ఏమవుతాం? అబ్రహాముకి పిల్లలము అవుతాం. అబ్రహాముకి పిల్లలు అవుతాం. కనుక దేవుడు మన పట్ల నెరవేర్చినప్పుడే కాదు, ఒకవేళ దేవుడు మన నుండి తీసుకున్నప్పుడు కూడా ఎవరిని విడవకూడదు? దేవుడిని విడవకూడదు. యోగుకి అన్ని ఇచ్చాడు దేవుడు. కోరుకున్నాడు కూడా యోగు, నాకు ఇది కావాలి, ఇది కావాలి. దేవుడు అన్ని ఇచ్చాడు, అన్ని తీసాడు. యోగుకి అన్ని ఇచ్చాడు, అన్ని తీసాడు. అన్ని ఇచ్చాడు కదా అని దేవుడి మీద లక్ష్యం ఉంచలేదు. అన్ని తీసాడు కదా అని దేవుడు వదిలిపెట్టలేదు. అన్ని తీసినా మరలా ఇవ్వగలిగే సమర్థుడు ఎవరైనా నమ్మాడు? ఆయన నమ్మాడు. అలా నమ్మి విశ్వాసంతో ఉన్నాడు కనుక తర్వాత మళ్ళీ ఏమయ్యాడు? అన్ని రెండుగా పొందుకున్నాడు. అన్ని రెండుగా పొందుకున్నాడు. ఏదైతే మొదట ఉండేదో దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని యోగు పొందుకున్నట్టుగా మనము చూడగలుగుతున్నాం. కనుక మనకి ఇచ్చిన దాన్ని వదులుకోలేని పరిస్థితుల్లో ఉండొద్దు. మనకి ఇచ్చిన దాన్ని వదులుకోలేని పరిస్థితుల్లో దేవుడు ఉండొద్దు. మనకి ఇచ్చిన వాడిని వదులుకోలేని పరిస్థితుల్లో మనం ఉండాలి. ఎవరిని? మనకి ఇచ్చిన వాడిని వదులుకోలేని పరిస్థితుల్లో మనము ఉండాలి. మనం ఇచ్చిన దాన్ని వదులుకోవచ్చు, ఎందుకంటే ఈ రకంగా తీసుకుని ఇంకో రకంగా అయినా ఇస్తాడు. అది నీ విశ్వాసం. అది అబ్రహాము కలిగి ఉన్నాడు. కనుక మన మొదటి బాధపడ్డాడు, ఇప్పుడు ఎందుకు బాధపడలేదు? దేవుడు అర్థమయ్యాడు. దేవుడు ఏంటో అర్థమయ్యాడు. ఇది తీసేసినా ఇంకొకటి ఆయన ఇవ్వగలుగుతాడు, లేకపోతే ఈయనే లేక ఇవ్వగలుగుతాడు. అంతే కదా. అంతేగా మృతుల్లో నుండి ఏముంది? మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని. ఇప్పుడు నేను కత్తితో నేను హతమార్చినా, దహన బలి చేసినా మళ్ళా నా కుమారుని మట్టి నుండి కూడా బయటికి తీసుకురాగలగా శక్తిమంతుడు ఆయన అన్నప్పుడు నేను ఎందుకు భయపడను? కనుక ఆయనకు భయపడ్డాడు, కానీ వారసుడు పోతున్నందుకు ఆయన భయపడలేదు. ఆయనకు భయపడ్డాడు కనుక మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా ఆయన మృతుల్లో నుండి మరలా అదే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి పట్ల కనపరిచాడు. అలా కనపరిచి ఎవరికి ఆధారాన్ని ఇస్తున్నాడు? విశ్వాసానికి ఆధారాన్ని ఇస్తున్నాడు. మనకి విశ్వాసానికి ఆధారాన్ని ఇస్తున్నాడు. ఎవరి? నా ఒక్కడే ఉన్న కుమారుని నేను శిలువ మీద అర్పించాను. అబ్రహాం అర్పించమన్నాడు. నువ్వు అర్పించొద్దులే, నేను చూసుకుంటాన్నాడు. యెహోవా ఈరే, నేను చూసుకుంటాన్నాడు. అదే సేమ్ ప్లేస్ లో యెహోవా చూసుకున్నాడు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసుకున్నాడు. ఆయన కూడా ఒక్కడైన కుమారుడు, ప్రియుడైన కుమారుడు. ఆ కుమారుడిని అర్పించి సమాజానికి ఏం చూపించాడంటే మరలా తిరిగి లేపి, మీరు పోగొట్టుకున్నాను అనుకుంటున్నారు, మీరు పోగొట్టుకున్నది మళ్ళీ ఏమవుతుంది? తిరిగి వస్తుంది అని ఆయన కుమారుడి ద్వారా మనకి రుజువు పరిచాడు. అంత గొప్ప దేవుడు ఎవరు? మనం నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తండ్రి. అదొక అంత గొప్పవాడు. మృతులను సైతము మరల తిరిగి సజీవులుగా లేపగల శక్తిమంతుడు. అటువంటి ఆయన్ని మనం నమ్మినప్పుడు, ఆయన నమ్ముకొని ఆయన ఏది అడిగినా మనం ఇస్తాం అనుకోండి, ఏదో పోతుంది అన్న ఫీలింగ్ మనకి అవసరం లేదు. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు. ఇప్పటివరకు ఇచ్చింది ఎవరు? మనల్ని సంపాదించుకున్నావా? ఇప్పటివరకు ఇచ్చింది ఆయనదే. ఆయనకి ఇవ్వడంలో ఆలోచన ఏముంది? అడిగాడు అంటే ఇంకా రెట్టింపు ఇవ్వడానికి అడిగి ఉంటాడు. ఆలోచించు. కనుక
ఏది మనం పట్టుకోవాలి గురుగా అంటే ఆ దేవుణ్ణే మనం గురుగా పట్టుకోవాలి. ఆ దేవుడు ఇచ్చింది గురి కాకూడదు మనకు, ఆ దేవుడే గురి కావాలి. అబ్రహాము దాన్నే గురిగా చూశాడు, విశ్వాసానికి తండ్రి అయ్యాడు. ఆయనకి పిల్లలు అవ్వాలంటే ఆయనలాగే మనం కూడా ఆయన్నే చూసేవారంగా ఉండాలి. కోల్పోతున్నాం అని అనుకుంటారు కానీ కోల్పోతున్నప్పుడు మరలా ఏం చేస్తున్నాడు, దానికి జీవాన్ని తీసుకురాగలుగుతాడని క్రీస్తు ద్వారా మనకి చూపించాడు. అదే గొప్ప విశ్వాసానికి ఈరోజు మనకి నిదర్శనం. మనందరం నమ్మడానికి ఏది ఆధారం ఏంటి? క్రీస్తు మృతుడయ్యాడు, మరలా సజీవుడయ్యాడు. ఎవరు ప్రేమించిన వ్యక్తి, నేను ప్రేమించిన ప్రియమైన కుమారుని నేను ఇచ్చేసాను, మరలా పొందుకున్నాను అంటే మనం ఇచ్చేసిన ఏమవుతుంది, మళ్ళా ఆ దేవుని బట్టి మళ్ళా పొందుకునే ఆస్కారం ఉన్నది కనుక మనం ఆ దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉండాలన్నది మెయిన్గా చూపెడతాడు. యేసుప్రభు కూడా అలాగే తన ప్రాణాన్ని తృణప్రాయంగా. ఎందుకు? ఆయన లేపుతాడన్న ఆ విశ్వాసం ఎవరికి ఉంది? యేసుక్రీస్తు వరకు ఉంది. అర్పించుకున్నాడు, లేచాడు. ఆయన చూపెడతాడు. మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని ఆశపడతాడు. కనుక జీవితాల్లో ఎటువంటివి మనకు సంభవించినా ఎవరి పట్ల మనం గురి కోల్పోకూడదు అని అంటే ఆ దేవుని పట్ల గురి కోల్పోకూడదు. ఒకటి ఇచ్చినా ఒకటి తీసేసినా అది ఆయన వంతు, ఆయన మరలా ఇవ్వగలిగే సమర్థుడు కూడా. కనుక ఏది పోయినా మనము బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్క విషయంలోనే బాధపడాలి, ఏంటంటే ఆ దేవుడు నాకు దూరం అవుతాడు అన్న భయము మనకి కలిగి ఉండాలి. అంతేనా? నువ్వు ఎవరికి భయపడ్డావు? నాకు భయపడి నీ ఒక్కడే ఉన్న కుమారుని నువ్వు బలి ఇవ్వడానికి వెనుక తీయలేదు గనక అని నెక్స్ట్ ఆశీర్వాదాలు చెప్తూ వస్తాడు. కనుక దేవుడికి భయపడి ఉన్నామనంటే ఖచ్చితంగా మన జీవితంలో మన అడగని ఆశీర్వాదాలు ఆయనే ఆకాశపు తుమ్ము ఎత్తి మన బ్రతుకుల్లో నింపుతాడు అన్నమాట. అంత గొప్పవాడు. కనుక ఆయనకు భయపడడం అనేది నేర్చుకోండి. ఏదో ఇచ్చాడు కనుక భయపడడం కాదు. ఎంతకాలం అలా భయపడతాం? ఇచ్చిన దాన్ని బట్టి భయపడితే ఎంతకాలం భయపడతాం? తీసేస్తే భయం పోతుంది కాదు. ఇచ్చిన దాన్ని బట్టి దేవుడి పట్ల భయం కలిగి ఉండడం కాదు. దేవుని నీ గుర్తెరిగి, దేవుడు ఎంత సమర్థుడో గుర్తెరిగి ఆయన పట్ల భయం కలిగి ఉండడం, అంటే ప్రేమతో భయం కలిగి ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. ఆ స్థితికి మనం అందరూ ఎదగాలని మనం కోరుకుంటూ మహోన్నతులైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన గౌరవం తెలియజేస్తాం. దేవ, విశ్వాసానికి తండ్రులు ఊరికనే అయిపోతారు. దేవా, మీ మీద గురి పెట్టుకున్న వారుగా వారు విశ్వాసాన్ని కనపరుచుకుంటారు. మరి అదే బాటలో నడుస్తున్నామని చెప్పుకుంటాం మేము. అదే మీరే గురిగా కలిగి మా విశ్వాసాన్ని రుజువుపరుచుకునే ఆ స్థితిని మాకు దయచేయమని ప్రార్థిస్తాం. లోకంలో ఏదో ఆశించి వాటిని బట్టి మేము దూరం చేసుకున్నవారు మీరు దూరం అవుతారన్న భయాన్ని కలిగి వాటన్నింటినీ విడిచిపెట్టగలిగే స్థితిని మాకు అనుగ్రహించండి. మేము ప్రార్థిస్తూ ఇచ్చిన సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. మరి నేర్పబడిన వాక్కులు మా హృదయాల్లో ఫలించుటకు సహాయం దయచేయండి. మేము ప్రార్థిస్తూ మహిమగంత ప్రభావం మీకు స్తోత్రమైన యేసుక్రీస్తు ఈ ప్రార్థన